కొత్తగా ఏర్పడిన రాష్ట్రం యొక్క ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడటంలో నిబద్ధత మరియు సమగ్రత లేకపోవటాన్ని ప్రదర్శించారు ఈటెల రాజేందర్ గారు అని కూడా చెప్పారు. అట్లాగే ఈ ప్రాజెక్టు సంబంధించిన కీలకమైన ఆర్థిక నిర్ణయాల గురించి కూడా తెలియదని చెప్పడం కూడా కరెక్ట్ కాదని చెప్పారు. అట్లాగే మార్చబడిన అన్నారం మరియు సుందిళ్ల ప్రదేశాల్లో బ్యాక్ వాటర్ స్టడీస్, టైల్ వాటర్ రేటింగ్ కర్వ్, జీడీ కర్వ్ మరియు జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ వంటి కీలకమైన అధ్యయనాలు జరగలేదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సరైన క్షేత్ర అధ్యయనాలు మరియు పరిశోధన లేకుండా మరియు వివరించలేని ఆలస్యంతో డిజైన్లు తయారు చేయబడ్డాయి. ఈ రకంగా ప్రతి అంశంలో ఆనాటి ముఖ్యమంత్రి గారి ఏకైక నిర్ణయమని, దీనికి కేబినెట్ అప్రూవల్ లేదని, అట్లాగే మార్చడానికి అక్కడ నీటి లభ్యత లేదని చెప్పినటువంటి వాదన కూడా కరెక్ట్ కాదని, అట్లాగే రిటైర్డ్ ఇంజనీర్స్ ఎక్స్పర్ట్స్ కమిటీతో నేను ఈ నిర్ణయాన్ని మార్చి ఇక్కడ మేడిగడ్డ పెడుతున్నానని అసెంబ్లీలో చెప్పిన విధానం కూడా కరెక్ట్ కాదని చాలా స్పష్టంగా చెప్పడం ద్వారా జ్యుడిషియల్ కమిషన్ గారు వాస్తవాలన్నీ ఈ రోజు మన ముందు ఉంచారు. 3 బ్యారేజీలు నిర్మించాలనే నిర్ణయం కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ప్రకారం కేబినెట్ ఆమోదించబడిందని శ్రీ ఈటెల రాజేందర్ ఇచ్చిన సాక్ష్యం పూర్తిగా తప్పు అని స్పష్టంగా రాశారు.